ఒకరికి వచ్చిన స్వప్నం మరొకరికి నిజమయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఇలా సాధ్యమవుతుందా? యోగ వాసిష్టంలో రాముడికి మాయ ప్రభావాన్ని వివరిస్తూ ఒక అద్భుతమైన కథ చెప్తారు. నీ స్వప్నం ఒకరికి వాస్తవం కావచ్చు, అది తెలుసుకొని మాయ నుంచి బయటపడే ప్రయత్నం చేయమంటూ వివరిస్తారు. ఈ విషయాన్ని భగవాన్ రమణులు తెలియజేస్తూ యోగవాసిష్టంలో చెప్పబడిన లవణవర్మ కథను వివరించారు. ఉత్తర పాండు దేశానికి రాజు లవణవర్మ. ఆయన దగ్గరికి ఒకరోజు ఐంద్రజాలికుడు వచ్చి అనేకమైన అద్భుతాలు ప్రదర్శించాడు. అనంతరము సింధురాజు వార్తాహరుడు ఒక తెల్లని గుర్రాన్ని, శ్వేత అశ్వాన్ని ఆ రాజుకు బహూకరించాడు. అలా బహూకరింపబడినటువంటి అశ్వాన్ని రాజు చూస్తూనే ఉన్నాడు. ఈ ఐంద్రజాలకుడు తన మంత్రదండంతో రాజు కనుల ముందు ఒక విన్యాసం చేశాడు. 4 జాముల తరువాత రాజు తన ఆసనం నుంచి తుళ్ళి కింద పడ్డాడు. ఉన్నటువంటి సభాసదులంతా ఆశ్చర్యపోయారు. రాజా, అలా ఉన్నారేమిటి? ఒక్కసారి బయటకు పడ్డారేమిటి? మేమంతా ఆశ్చర్యంలో ఉన్నాం. అంటే ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. ఈ శ్వేషాశ్వాన్ని అధిరోహించి నేను అరణ్యంలోకి వెళ్ళాను. అరణ్యంలో పరిగెత్తిన తర్వాత ఒక చోట అశ్వం కదలకుండా నిలబడింది. నన్ను వదిలేసి తన దాన్ని తాను వెళ్ళిపోయింది. ఆకలితో అలమటిస్తున్న నాకు ఒక స్త్రీమూర్తి దర్శనమిచ్చింది. ఆహారం పెట్టమంటూ అభ్యర్థించాను. నన్ను వివాహం చేసుకుంటావని అడిగింది. తప్పని పరిస్థితిలో ఆమెను వివాహం చేసుకొని వారి గూడెంలోనే నివాసం మొదలుపెట్టాను. 4 పుత్రులు కలిగారు. అనుకోకుండా అరణ్యం తగలబట్టం ప్రారంభించింది. నేను భార్య పిల్లలతో పరిగెత్తుని వెళుతూ ఉంటే ఆ రాత్రి నా భార్య మరణించింది. పిల్లలంతా అన్నమో రామచంద్ర అని అలమటిస్తూ అరుస్తూ ఉంటే నా పితృహృదయం ఘోషించి ఏం చెయ్యాలో తెలియక అక్కడ ఉన్నటువంటి ఎండు కట్టెలను రాజిల్లప చేసుకొని ఆ అగ్నిలో ప్రవేశించి నా జీవితాన్ని త్యాగం చేశాను. అలా అగ్నిలో దూకినటువంటి అనుభవమే ఈ సింహాసనం నుంచి కిందికి రావటానికి కారణమైంది అంటూ తనకు వచ్చిన స్వప్నాన్ని వివరించాడు. ఆ ఐంద్రజాలకుడు ఎక్కడున్నాడో చూస్తే అంతర్ధానమై ఉన్నాడు. అది వాస్తవంగా జరిగిందే అన్న భావనతో రాజు గుర్రాన్ని అధిరోహించి సైనికులతో అరణ్యంలోకి వెళితే అక్కడ ఆ గుడిసెలుతో ఉన్నటువంటి వారి ఆవాసము కనపడింది. తన భార్య తల్లి విలపిస్తూ ఏడుస్తున్న దృశ్యము కనపడింది. ఈ విషయాన్ని వశిష్ఠుడు రామచంద్రుడికి వివరించిన వైనాన్ని తెలియజేస్తూ ప్రపంచమంతా ఒక కల లాంటిది. కలలంబోలెడి పుత్రమిత్ర వనితాగరాది సంయోగముల్ నిజవాంఛారతి ఎండమావులకు నాసల్బోబు చందంబునన్ తలతున్ సత్యములటంచు మూఢుడ వృథా తత్వజ్ఞుడన్ నాకు నీ విలసత్పాదయుగంబు జూపి కరుణన్ వీక్షించు లక్ష్మీపతి అంటూ అక్రూరుడు ఏ విధంగానైతే కృష్ణుణ్ణి ప్రార్థించి ఈ మాయామోహిత జగత్తు నుంచి నన్ను రక్షించమంటూ ప్రార్థించాడో అలా మనం కూడా ఈ మాయను జయించినప్పుడే అది జీవిత సార్థక్యానికి సోపానమవుతుంది అన్న విషయాన్ని తెలియజేస్తూ యోగ వాసిష్టంలో రాముడికి వశిష్ఠుడు తెలియజేసిన ఈ ఘట్టాన్ని ప్రస్తావన చేస్తారు.